పొద్దుతిరుగుడు పూలు 7వ భాగం. 6వ భాగంలో శివరాం మీద కోపంతో మువ్వ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. దాంతో బయటికి వెళ్ళే సమయంలో వెంకటస్వామి వచ్చి ఆమెని తీసుకువెళ్ళిపోతాడు. పట్నంలో ఒక పూరి గుడిసెలో కళ్ళు తెరుస్తుంది మువ్వ. కథ కొనసాగుతుంది. ఏదో గోలగోలగా ఉన్నట్టయి తెలివొచ్చేసింది. శివరాం మంచం మీదే కూర్చుంటూ పక్కనే కుర్చీ మీద పడేసిన డ్రెస్సింగ్ గౌన్ అందుకుని తొడుక్కున్నాడు. కాళ్ళు నేలపై మోపితే చల్లగా ఉంటాయేమో అన్నట్లు పాదాలు నేలకి ఆంచకుండా గుడ్డిగా మునివేళ్లతో జోళ్ల కోసం వెతికి అందుకున్నాడు. వాటిని చూడగానే రాత్రి జరిగిన రాద్ధాంతం ఒక్కసారి జ్ఞాపకం వచ్చి చురుకు పుట్టుకొచ్చింది. గబాల మంచం దిగుతూనే వీధి వైపు కనిపించే కిటికీ దగ్గరకు వచ్చి కిందికి చూశాడు. ఏమిటో గోలా అని. కింద కనపడిన దృశ్యం శివరాం మతి పోగొట్టింది. త్వరగా కిందికి దిగొస్తూనే, రామయ్య, ఏమిటి గోలా? పెద్దది నిద్రపోవడం లేదు? కోప్పడ్డాడు. వీడెంత చెప్పినా వినడం లేదు చిన్నబాబు. తన కూతుర్ని చూడ్డానికి వచ్చాట. అప్పుడు చూశాడు పరీక్షగా ఆ మనిషి ముఖంలోకి. చేతులు జోడిస్తూ, బాబు, మీరు నాకు అన్యాయం చేయకండి. నా కూతుర్ని వాడితో పంపించకండయ్యా, నాకే ఇప్పించండి. బ్రతిమాలుతూ కాళ్ళ మీద పడ్డంత పనిచేశాడు. నీ కూతురు భద్రంగానే ఉంది కానీ నువ్వు వెళ్ళు, గోలు చేయకు అంటున్న శివరాం మాటకు అడ్డొస్తూ, చిన్నబాబు, మువ్వమ్మ వెళ్ళింది కదా అన్నాడు. ఉరమకుండా పక్కనే పిడుగుపడ్డట్లుగా ఉలిక్కిపడ్డాడు శివరాం. వెళ్ళిందా? ఎక్కడికి అడిగాడు. బాగా తెల్లారకముందేనయ్యా, మీతో చెప్పాను అంది. కారొస్తే తీసుకెళ్ళింది బాబు. ఆ కారులో మనిషి. రామయ్య మాట పూర్తి కాలేదు. ఓరి దేవుడో, నా కుంప ముంచాడయ్యా. వాడేనయ్యా నా బామ్మర్ది. డబ్బిచ్చాక తీసుకెడతానన్నాడు కానీ మోసం చేసేశాడు. నేనేం చెయ్యను అంటూ నెత్తి బాదుకోవడం మొదలుపెట్టాడు. వాడి చొక్కా పట్టుకుంటూ గట్టిగా కుదిపి వదిలిపెట్టాడు శివరాం. అదిరిపడి ఏడుపాపాడు సూరన్న. శివరాం కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. చెప్పు, ఇదంతా ఏమిటి అడిగాడు దుఃఖం దిగమింగుకుంటూ. మువ్వని తీసుకెళ్ళి పెళ్లాడతాను, బాగా డబ్బిస్తా, పొలం కొనుక్కుందుగానంటూ వెంకటస్వామి చెప్పాడు. నేను ముందు డబ్బు పట్రమ్మన్నాను, కానీ ఎక్కడికి పోతాడు అంది మా ఇంటిది. అంత నాగరికం నేర్చింది కదా నీ కూతురు, ఈ గుడిసెల్లోకి ఎలా వస్తుంది? వచ్చినా ఏం బాగుంటుంది? పట్నంలో లాడ్జిలో ఉంచి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను అన్నాడండి. నాకైనా నమ్మకం లేదయ్యా. దాన్ని తీసుకుపోయాడు. నేను ఇంకెలా బ్రతకను? బావురుమన్నాడు. శివరాం పళ్ళు పటపటా కొరికాడు. అతనిలో పెరిగిపోతున్న కోపం చూసి రామయ్య కాస్త భయపడ్డాడు. బాబు, అమ్మాయి గారిని ముందు కారు తీయి, రంగన్ రమ్మని చెప్పు అంటూ సూరన్న కేసే చూస్తూ, నీ కూతురు ఇక్కడ లేదు, వెళ్ళు, ఏం చేసుకుంటావో చేసుకో, మళ్ళీ గుమ్మంలో కాలు పెడితే పోలీసులకు అప్పగిస్తాను, జాగ్రత్త అంటూ లోపలికి నడవబోయాడు. సూరన్నకి చాలా పౌరుషం వచ్చింది. నిన్న రాత్రి దాకా నా కూతుర్ని ఉంచుకొని ఈ పూట తోసేస్తావా? నేను చెప్తాను పోలీసులకి అంటూ మీదికి రాబోయాడు. శివరాంకి వాడి పౌరుషం చూసి అసహ్యం వేసింది. వెళ్ళి చెప్పు, నా కూతుర్ని నేను బేరం పెట్టి అమ్మేద్దామనుకుంటూ ఉంటే ఎవరితోనో వెళ్ళిపోయిందని అనేసి చటుక్కున లోపలికి వెళ్ళబోతూ రామయ్యని కేక వేశాడు. ఇదంతా అయోమయంగా ఉంది. మువ్వ ఎందుకు వెళ్ళిపోయింది? కనీసం నాతో చెప్పడానికైనా ఎందుకు ఆగలేదు? నిన్నటి రాత్రి జరిగిన సంగతులు మననం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆలోచనలన్నింటినీ నల్లని మేఘంలాగా కప్పేస్తోంది మువ్వ పోకడ. ఏమైపోయింది అన్న తెగని ప్రశ్న. బాబు అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు రామయ్య. కర్మ, వాడికి ఆ టాక్సీ కూడా సరిగ్గా గుర్తు రావడం లేదు, మువ్వ ముఖం తప్ప. జరిగిందంతా చెప్పు అంటూ షేవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. రామయ్య పూసగుచ్చినట్టు తెల్లవారుజామున జరిగిన విషయాలు చెప్పాడు. అమ్మగారు ముందు వెళ్ళిపోవాలనే ఉన్నారు చీనబాబు, కానీ గుమ్మం దాటేసరికి కారాగింది. కాస్త బిత్తరపోయినా ఎందుకో తెగించినట్టు బయలుదేరిపోయారయ్యా. మీకు రాత్రే చెప్పాను అన్నారు. శివరాం ముఖం గమనిస్తూ ఆగాడు రామయ్య. వాడికి 6 నెలలలో అలవాటైంది మువ్వ అలకటం. శివరాం కసిరినా కోప్పడినా ఆమె గిలగిల్లాడిపోయేది. ఏదైనా అలాంటిది జరిగిందేమో అనుకున్నాడు వాడు. హడావిడిలో కాస్త తెగి రక్తం వచ్చింది. ఛ అని విసుక్కున్నాడు. నేను తక్షణం పట్నం బయలుదేరాలి. రంగాకి కబురు పంపించావా అడిగాడు. ఈసరికి వస్తుంటారయ్యా. అమ్మాయి గారు నసిగాడు. ఎలా తెలుస్తుందిరా? ఆడదానికి కాస్త బుద్ధుండొద్దా? కోపంగా బాత్రూంలోకి దూరాడు. స్నానం చేస్తుండగా సడన్గా మువ్వని తొలిసారి పార్వతమ్మ గారు స్నానం చేయించడానికి పడిన పాటలు జ్ఞాపకం వచ్చాయి. అతని మనసు పరిపరి విధాల పోతోంది. ఎందుకింత తొందరపడింది? ఇక్కడి నుంచి ఎందుకలా
పోవాలని తహతహలాడింది ప్రశ్నించుకున్నాడు. తను తిడితే చిన్నబోయి, తను పొగిడితే ఉబ్బిపోతూ మువ్వ ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏమిటి? తెరలు తెరలుగా వేస్తున్న ఆలోచనలను కట్టిపెట్టి బయటపడ్డాడు. పార్వతమ్మ గారి ముఖం పీక్కుపోయినట్టుగా ఉంది. కాఫీ అందిస్తూ, శివ, దానికేం భయం లేదు కదా? ఈ వెధవలిద్దరూ కలిసి దాన్నేం చేస్తారో అన్నారు. మువ్వకేమైనా జరిగితే వాళ్ళిద్దరూ ఉండరత్తయ్యా. మీరంతా ఉండి ఎలా వెళ్ళనిచ్చారు? వెళుతుందని తెలిస్తే ఇలా జరిగేదా? మువ్వ నిన్న కూడా ఎక్కువ సరోజతో మాట్లాడలేదట. కానీ దేనికో చాలా మదన పడుతోందని సరోజ అనుకుంది. ఏదో మామూలుగానే నువ్వేదో అని ఉంటావో అనుకున్నాను. నాకెలా తెలుస్తుంది అన్నారు నిష్ఠూరమంతా శివరాం పైనే వేస్తూ. ఆవిడ అభిప్రాయం కూడా అదే. నేనిప్పుడు పట్నం పెడుతున్నా, నాన్నగారికి ఏం చెప్పకండి, అసలే హార్ట్ పేషెంటు హెచ్చరించాడు. కానీ శివరాంకి తెలియనిదొకటే, అప్పటికే ఉదయం కాఫీ చుట్ట పేపర్తో పాటు వారు సర్వం గ్రహించారు. కొడుకేం చేస్తాడో చూడాలన్న ఉద్దేశంతో ఊరుకున్నారు. బయటికి వస్తూనే తండ్రి గదిలోకి వెళ్ళి, నేను పట్నం పెడుతున్నా నాన్న, అర్జెంట్ పని, రంగా కూడా వస్తాడు నాతో. తండ్రి ముఖంలోకి చూసి అడిగాడు. ఎందుకురా? వెళ్ళి చేయగలిగిందేముంటుంది? అనవసరంగా రసాభాస తప్ప అన్నారు. నాన్న, మోవన్ గురించి తెలుసుకోవద్దా? ఆయన మాటలను నమ్మలేనట్లుగా అడిగాడు. ఏం తెలుసుకుంటావురా? 6 నెలలు నీ కళ్ళ ముందు వెలిగిన దీపాన్ని చూడలేని గుడ్డివాడిలాగా ప్రవర్తించావు. 6 నెలలు అంటూ ప్రతిసారి జ్ఞాపకం చేసి చంపావు. ఇప్పుడు ఆ 6 నెలలు భాగవతం అయింది కదా, వెళ్ళిపోతే నీకెందుకు, ఉంటే నీకెందుకు? కాస్త కోపంగానే అడిగాడు. శివరాంకి తక్షణం సమాధానం దొరకలేదు. ఈ 6 నెలలు నేనింత హాయిగా ఉన్నానంటే కారణం ఎవరో తెలుసా? మువ్వ. పార్వతమ్మకి చేదోడు వాదోడైపోవడమే కాదు, ఎన్ని బాధ్యతలు నెత్తిన వేసుకునుందో నీకు తెలుసా? తెలియదు. నీకు తెలిసిందంతా ఒక్కటే. 6 నెలల్లో మాణిక్యాన్ని మసిపాత నుంచి దూరం చేశాననుకున్నావు. కానీ నిజానికి నువ్వే మాణిక్యాన్ని మసిపాతలో చుట్టావు. అపురూపమైన మానవత్వం కంటే నువ్వు నేర్పాలని చూసిన నాగరికత గొప్పదా? మనిషికి పుట్టుకతో ఉండే సంస్కారం లేకపోతే నువ్వు వారు సాంతరీకరణ సాధించగలిగేవాడివా? శివ, నీ పిచ్చి గాని గొంగళి పురుగే లేకపోతే సీతాకొక చిలుక ఎక్కడిదిరా? గుండె కోవెలలో గూడు కట్టిన గొంగళి పురుగురా మువ్వ. నీకు చేవుంటే తక్షణం తీసుకొచ్చి నా కళ్ళ ముందుంచు. నీ బదులు నేను క్షమార్పణ వేడుకుంటాను. ఈ పెద్దతనంలో నన్ను చూసుకుంటూ ఉండమని బ్రతిమాలుకుంటాను. నిట్టూర్చారు. క్షమార్పణ దేనికి? నేనేం తప్పు చేశాను నాన్న? ఎప్పుడైనా ఎవరైనా చిన్నచూపు చూశారా అంటే లేదంది. ఏదో ఒకటి అనాలి కనుక అంటున్నానని తెలుసు శివరాంకి. అతని మనసు ఇప్పుడు జ్వర తీవ్రతతో ఆలోచిస్తున్నట్లుంది. ఇందరికింత సన్నిహితమైంది, నన్నే ఎందుకు పైవాడిగా చూసింది? స్వగతంగా అనుకున్నాడా ఆ మాటలు. ఎందుకా? నువ్వు ఆమెని మనిషిగా చూడలేకపోయినందుకు. వెళ్ళు, ఇంకా ఆలస్యం చెయ్యకు అంటూ చేయి ఊపారు. గబగబా కారు దగ్గరికి నడుస్తున్న శివరాం వెనక పరిగెడుతూ, చిన్నబాబు నేను రానా అడిగాడు రామయ్య. ఎందుకురా? వాడిని నేను చూశాను కదా అన్నాడు. ఎక్కు అన్నాడు. గబగబా వెనక సీట్లో ఎక్కేశాడు రామయ్య. వాడికే ఒళ్ళు మండిపోతోంది. తెలతెలవారుతున్నప్పటి సంఘటనలో చిన్న చిన్న వివరాలు కూడా జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కారు హారన్ గట్టిగా వినబడ్డంతో ఉలిక్కిపడి ఆగాడు రంగా. వస్తున్నాగా, అప్పుడే బయలుదేరేశావేం? ఇంత అర్జెంట్ అనుకోలేదు అంటూ ముందు సీట్లోకి చేరాడు రంగా. ఏమైంది అడిగాడు. నీకు తెలియనే లేదా? మువ్వ వెళ్ళిపోయింది ఆవేశంగా అన్నాడు. వెళ్ళిపోవలసిందే కదా, నువ్వు ఉండమన్నావా అడిగాడు. అలా అనలేదు కానీ వెళ్ళిపోతుందని అనుకోలేదు. అరే, 6 నెలలు అయినందుకు నీకు ఎంత ఆనందం కలిగింది? అది చూశాక ఆమె ఎలా ఉంటుందనుకున్నావు? దానికి దీనికి సంబంధం ఏమిట్రా? నీ గెలుపుతో పాటు ఆమె పని పూర్తయినట్టే కదా. ఇప్పుడు ఈ ప్రయాణం శుద్ధ దండగని నా అభిప్రాయం తాపీగా అన్నాడు రంగా. నోరు ముయిరా, అసలేం జరిగిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. క్లుప్తంగా జరిగింది చెప్తూ, ఇప్పుడా తండ్రి బామ్మర్ది కలిసి ఆమె మీద డబ్బు చేసుకునేందుకే చూస్తున్నారు, కానీ ఆమె ఏమైందని చూడడం లేదు. అది మన పని కాదా? పిచ్చిగా మాట్లాడకు అంటూ కారు స్పీడు ఎక్కించాడు. ఇలాగే కారులో తడిసి కలువకాడలాగా వాడిపోయిన మువ్వని తీసుకురావడం జ్ఞాపకం వచ్చింది శివరాంకి. ఈసారైనా గ్రహించరా, జీవితంలో ఇలాంటి బుద్ధి పొరపాటు పని చేయనని. మనిషితో బెట్టేమిటి? బాధగా అంటున్న రంగా ముఖంలోకి చూశాడు శివరాం. అతగాడికేదో తెలిసి దాస్తున్నాడనిపించింది. నీతో చెప్పింది కదో మువ్వ వెళ్ళిపోతున్నానని? సూటిగా డొంక తిరుగుడు లేకుండా అడిగాడు. చెప్పలేదు, కానీ ఆమె త్వరలోనే వెళ్ళిపోతుందేమో అనిపించింది నాకు. తగిలిన గాయం ప్రతిక్షణం రేగే చోట ఎందుకుండాలి?
మీ అందరి ధోరణి చూస్తుంటే నేనే ఆమె ఇలా వెళ్ళిపోవడానికి కారణం అనుకుంటున్నట్టున్నది కాదా? దీనికి సమాధానం ఏం చెప్తాడు? నేనెలా కారణం, నేనెందుకు కారణం అనుకున్నాడు. శివ, మనుషుల సైకాలజీ నీకు అర్థం కాదు. వాళ్ల పై ప్రవర్తన తప్ప నీ మీద గురి లేకపోతే ఆమె అంత కృషి చేస్తుందిరా. అదంతా వెంకటస్వామిని పెళ్లాడాలన్న ఆశతో అనుకున్నావా? కాదు, నీ మీద ఆరాధనతో అన్నాడు. ఆరాధన? నా మీద? ఆశ్చర్యంతో మునిగిపోయాడు శివరాం. చీటికి మాటికి చిన్న పొరపాటుకి కూడా సహించలేని తన మీద కారు పట్నం పొలిమేరలలో ప్రవేశించింది. ట్రాఫిక్ రద్దీ హెచ్చింది. ఎవరి ఆలోచనలలో వాళ్ళుండి కారులో నిశ్శబ్దం తాండవించింది. రామయ్య కళ్ళు రోడ్డున పోయే టాక్సీల మీదే ఉన్నాయి. మీటర్కి గుడ్డ కట్టి ఉందని జ్ఞాపకం వచ్చింది వాడికి. 1,00,000 టాక్సీలకి కట్టి ఉండొచ్చు. డ్రైవర్ ఎలా ఉన్నాడు ఆలోచించు కసిరాడు శివరాం. కారు దిగి పెట్టి అందుకున్నాడయ్యా, చూశాను. తలకి రుమాలు కట్టాడు. ఉదయం గాలి కోసం కట్టుకునుంటాడు విసుగ్గా అన్నాడు శివరాం. హఠాత్తుగా ఆపండి బాబు కారు అంటూ కేక వేశాడు. లాడ్జ్ ముందు టాక్సీ వాడెవరితోనో పేచీ పడుతున్నాడు. కారు తిన్నగా టాక్సీ వెనకగా ఆపాడు. పెద్ద మనిషిలా ఉన్నవాడు వెంకటస్వామి. శివరాం కారులోంచి దిగడం చూసి పరుగులంకించుకున్నాడు. పట్టుకోండి అంటూ టాక్సీ డ్రైవర్ లబోదిబోమని గుండెలు బాదుకున్నాడు. రామయ్య చెప్పనక్కర్లేకుండానే తెలిసిపోయింది. టాక్సీ వాడిని పట్టుకుని నిలదీశారు. నాకు 50 రూపాయలు ఇవ్వాలి సార్, ఇప్పుడు ఇస్తానన్నాడు. ఇప్పుడేమో సాయంత్రం అంటున్నాడు సార్. ఉట్టి దగాకోర్లా ఉన్నాడు. ఎక్కడెక్కించుకున్నావు రంగా అడిగాడు. ఇక్కడి నుంచే సార్. సాధారణంగా నేను ఇక్కడి స్టాండ్ చేస్తాను సార్. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు టాక్సీవాడు. వాడి తలకి రామయ్య చెప్పినట్టు రుమాల్ కట్టే ఉంది. అది వాడికి అలవాటు కాబోలనుకున్నాడు శివరాం. ఏమైంది సార్ కాస్త అనుమానంగానే అడిగాడు టాక్సీవాడు. వాడికిప్పుడు కాస్త భయంగానే ఉంది. ఆ అమ్మాయి మీ తాలూకా సార్ అడిగాడు. అవును, ఈ హోటల్లో దిగారా రంగా చాలా సౌమ్యంగా అడిగాడు. శివరాం లోపల అగ్నిపర్వతంలాగా కుతకుతలాడిపోతున్నాడు. ఇక్కడే దింపాను సార్, నాకు ఇక్కడికి వస్తే డబ్బిస్తానన్నాడు. కొంత ఇచ్చి ఇప్పుడు తిప్పుతున్నాడు. మేం ఓనర్కి లెక్క చెప్పాలి సార్, లేకపోతే అదో గొడవ అంటూ తలగొక్కున్నాడు. శివరాం మారు మాట్లాడకుండా కారు కాంపౌండ్లోకి తిప్పాడు. టాక్సీ వాడి తరపున అప్పుడే ఒకరిద్దరు చేరుకున్నారు. రిసెప్షన్ దగ్గర నిలబడ్డాడు శివరాం. అతను ఆ హోటల్ వాతావరణాన్ని అంచనా వేస్తున్నాడు. కాస్త పక్కగా ఉంది బోర్డు. ఒక అమ్మాయి పత్రిక చదువుకుంటూ కూర్చుంది. రూమ్ లేదు సార్, అన్నీ బుక్ అయిపోయాయి అంటూ ముందు పరిచి ఉన్న రిజిస్టర్ మూశాడు మేనేజర్. ఒక్కసారి ఫోన్ చేసుకోవచ్చా అడిగాడు శివరాం. మేనేజర్ టెలిఫోన్ ఆపరేటర్ కేసి చేయి చూపాడు. ప్లీజ్ ఈ నెంబర్ కావాలని చెప్పాడు శివరాం. అది చిట్టి నంబర్. ఎలాగా పెడతాం కదా అన్నాడు రంగా. వస్తున్నామని చెప్తా అంతే అన్నాడు కుతూహలంగా అమ్మాయి ముఖంలోకి చూస్తూ. సారీ సార్, ఈ నంబర్ నిన్నటి నుంచి ఫాల్ట్. అరే ఎలా తెలుసు? మీరు అడిగేసరికి జ్ఞాపకం వచ్చింది. 202 నుంచి ఒక ఆమె ఈ నెంబర్ అడిగారు అంటూ ప్యాడ్ మీద నంబర్ పెన్సిల్తో సూచించింది. ఆ రూమ్కి ఇవ్వు అడిగాడు. ఖాళీ చేసి వెళ్ళిపోయారే అంటూనే తిప్పింది. రింగ్ అయిందే గాని ఎవ్వరూ తీయలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? సగం స్వగతంగా అనుకున్నాడు. కిసుక్కున నవ్విందా పిల్ల. ఏం పెళ్ళిళ్ళో ఏం పెళ్ళాలో పాపం. కాకి ముక్కుకి దొండపండు కట్టినట్టుంది. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్లే ఉంది. కానీ అతగాడు రంగప్ప టాక్సీలో సైట్ సీయింగ్ కాబోలు వెళ్లారు. ఇంతలో ఫోన్ మోగడంతో బోర్డు పనిలో నిమగ్నమైపోయిందా పిల్ల. శివరాం కారు దగ్గరకు నడిచాడు. అధిక ప్రసంగం చెయ్యవద్దని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదేం మేరీ కసిరాడా పిల్లని మేనేజర్. పాపం సార్, అమ్మాయి తరపు వాళ్ళు కాబోలు. హనీమూన్ కనుక ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చినట్టుంటేనో నవ్వేస్తూ పేపర్లో తలదూర్చింది. లీలగా ఈ మాటలు రంగా చెవిన పడకపోలేదు. ఎక్కడికి? చిట్టి ఇంటికి. ఇంకెక్కడికి నిట్టూరుస్తూ అన్నాడు శివరాం. ఆ క్షణంలో ఎంతో దూరం పరిగెట్టి అలసిపోయిన వాడిలాగా తోచాడు శివరాం. ముందు పోలీస్ స్టేషన్కి వెడదాం బాబుగారు, నెమ్మదిగా అమ్మాయి గారింటికి వెళ్ళొచ్చు సూచించాడు రామయ్య. కారు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తోలాడు శివరాం. అక్కడ అతనికి తెలిసిన వాళ్ళున్నారు. పోలీస్ స్టేషన్ రద్దీగానే ఉంది. ఉదయం పూర్తిగా 9 అయినా కాలేదు. రారా శివ, వాట్ బ్రింగ్స్ యూ నవ్వుతూ ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్ మురళి. చిన్నదో పెద్దదో అర్థం కావడం లేదు, కానీ ఈ సమస్య పరిష్కరిస్తారని అంటూ కుర్చీలో కూలబడ్డాడు శివరాం. రంగా జరిగిందంతా చెప్పాడు. ఫ్యాక్టరీ దగ్గర జరిగిన గోల చెబుతుంటే రంగా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అప్పుడే పట్టించేయవలసింది అన్నాడు. అలాగే అనుకుంటారు, కానీ మేం పరిష్కరించుకోలేందా అని ఇలా చేస్తారు. చూడు శివ, ఇది 3వ కంప్లైంట్. అందరూ అమ్మాయిలు కనబడడం లేదనే వాళ్లే. అంచేత పోలీసు పెద్దవలే పన్నింది. నువ్వేం భయపడకు.
కాస్త న్యూస్ అందిన సుందర్ గారింటికి ఫోన్ చేస్తాను, ఓకే అన్నాడు. అలాగేరా, కానీ ఒక్క సంగతి మర్చిపోయాను. రంగప్ప టాక్సీ ఎవరిది? అదెందుకు వచ్చింది? ఇన్స్పెక్టర్ మురళి అడిగాడు. దానిలో ఊరు చూడడానికి తీసుకెళ్లాడని అక్కడి ఆపరేటర్ అభిప్రాయం అన్నాడు. థ్యాంక్ యూ, మంచి క్లూ ఇచ్చారు. ఆ టాక్సీ లాడ్జీ వాడిదే నవ్వుతూ అన్నాడు మురళి. మిస్టరీ హెచ్చుతోంది. మువ్వకేం ప్రమాదం రాదు కదూ? అనుమానంగా అడిగాడు రంగా. మై డియర్ యంగ్ మ్యాన్, ఈ దేశంలో ఆడదాని పరువు ఎంతగా పడిపోయిందంటే తండ్రి తోడు కూడా ఆమెని అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. మేమెన్నోసార్లు ఆ లాడ్జీ లైసెన్సు రద్దు చేయించాం, కానీ ఏం లాభం? పెద్దల అండదండలుంటాయి వాడికి. 3 రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాడు. లాడ్జికని వాడు పిల్లల్ని కొంటాడు. ఎవరైనా అడిగితే కొని పెడతాడు కూడా. అంచేత నేనేం ప్రామిస్ చేయను. మీరు వెళ్ళండి, రంగప్పని వెతికిస్తా, చూద్దాం. థ్యాంక్ యూ, నీ ఫోన్ కోసం వేచి చూస్తూ ఉంటాం. కారు తిన్నగా సుందరి వాళ్ళ గేటులోకి దూసుకుపోయింది. స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ మెట్లు దిగుతున్న బాబు దాన్ని కాస్త విసిరేసి మామయ్య వచ్చాడు అంటూ ఒక్క కేక పెట్టాడు. చిట్టి కూడా డ్రెస్ అయి ఉంది. అరే, ఏం ఇలా వేంచేశారు? కాస్త హాస్యంగా అని నాలిక ఖర్చుకుంది వాళ్ళ ముఖాలు చూసి. కాఫీలు తాగి కాస్త కుర్చీలలో వాలేసరికి విషయమంతా సుందరి గ్రహించగలిగింది. రామయ్య పెరటి పక్కకి పోయాడు. ఆయాతోటి తోటవాడితోటి కబుర్లు చెప్పాలని చిట్టికి మహా మంటగా ఉంది. పాపం కష్టాలు కొని తెచ్చుకుంది. తిన్నగా ట్రాప్లో పడ్డట్టు పడింది. అయినా నీకు అసలు బుద్ధి లేదురా శివుడు. సరే, లేదని ఒప్పుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆమె లేకుండా బ్రతకడం నేర్చుకో. చాలా నెమ్మదిగా గంభీరంగా అంది చిట్టి. ఇంపాసిబుల్, అది జరగని పని, ఆవేశంగా అరిచాడు శివరాం. రంగా చిట్టి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒరే, నువ్వు ఆ పోలీస్ ఫ్రెండ్కి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ అతనేమనుకుంటాడు? మువ్వ దొంగతనం చేసిందా? నీదేమైనా గొడుగో జోడో పోయినట్లు కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి? ఇక వాళ్ళేమను హంట్ చేసి వదిలిపెడతారు. కానీ ఆమెను కనిపెట్టాలి చిట్టి. ఎందుకు ఆలోచించరు? కసిరాడు. ఏమని ఆలోచించను? మనకి మువ్వ ఏమవుతుందని రేపు చెప్తావు? దూరదృష్టి లేకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయిరా. ఇలాంటి పనుల వల్లే నానా బాధపడడం అంది నిట్టూరుస్తూ. తండ్రి కోపం గుర్తుకొస్తుంటే శివరాం అన్నాడు కాస్త విసుగ్గా. అంతా నన్నంటారే గాని మీరేం చేయలేదా అన్నాడు. ఏం చేశాం? నువ్వు చెప్పింది చేశాం. ఇంకా రంగానాయం మువ్వని మర్యాదగా చూశాడు. ఎప్పుడూ ఎంతో గౌరవంగా పలకరించేవాడు. నువ్వెప్పుడూ దాన్ని వేరుశనక్కాయలు అమ్ముకునే మువ్వగానే చూశావు. అది నిజం. మువ్వ సాధించినది సామాన్య విషయం కాదు. అలాంటి పిల్ల ఎంత పట్టుదలతో చేయకపోతే ఈ స్థితికి ఎదిగింది. ఎంతో మంచి పిల్ల, మానవత్వం ఉంది. అందరిలోనూ కలిసిపోయి అందరికీ దగ్గరైంది. ఎందుకు అంతా ఆమెని సాటి వ్యక్తిగా చూడటం ప్రారంభించారు. నువ్వు ఆ సంగతే పట్టించుకోలేదు. అందరూ ఉలిక్కి పడేటంత గట్టిగా ఫోన్ మోగింది. హమ్మయ్య, బాగైనట్టుంది అంటూ ఫోన్ అందుకుని రిసీవర్ శివరాంకి అందిస్తూ, నీకురా మురళిలా ఉంది అంది. చెప్పిందంతా జాగ్రత్తగా వింటున్నాడు శివరాం. ఇప్పుడే బయలుదేరొస్తున్నాం. రైట్ అంటూ ఫోన్ పెట్టేస్తూనే లేచి నిలబడ్డాడు. ఏమైందిరా? ఏం చెప్పకుండా పెడితే నాకు బెంగ అంది ఆత్రంగా చిట్టి. రంగప్ప నిజం కక్కాడట. ఇప్పుడే బందోబస్తుతో బయలుదేరుతున్నారట. ఆ వెంకటస్వామిగాడు వాళ్ళకి తెలియదు కదా, ఆ చుట్టుపక్కల ఉంటే గుర్తుపట్టడానికి వీలుంటుందని బయలుదేరమన్నాడు. మళ్ళీ ఇటొస్తారుగా అడిగింది. ఫలితాన్ని బట్టి అంటూ కారు కేసి నడిచాడు శివరాం. కారు హారన్ విని పరుగున వచ్చాడు రామయ్య. వస్తాం చిట్టి అంటూ కారు ఫుల్ స్పీడ్లో బయలుదేరదీశాడు. పోలీసు లారీలు ముందే వెళ్ళిపోయి జార్జి కుప్పం చుట్టుముట్టాయి. మురళి జీపులో కొందరితో బయలుదేరుతుండగా శివరాం కారు ఆగింది. అది పూర్తిగా ఆగేలోగా మా వెనకరా అంటూ సైగ చేశాడు మురళి. ఎండ చుర్రుమంటోంది, కానీ కుప్పంలో పిల్లలు వెన్నెలలాగా హాయిగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఒకచోట చిన్న పందిరేసి రికార్డులు దంచేస్తున్నారు. వీధి కుళాయి దగ్గర బిందెల దెబ్బలాటలు జోరుగా సాగిపోతున్నాయి. జంతికలు, వేరుశనక్కాయలు ఒకటేమిటి రకరకాలవి అమ్ముకునే వాళ్ళ కేకలతో ఆ ప్రదేశం పిచ్చి గోలగా ఉంది. పోలీసులను చూస్తూనే చాలామంది అటు ఇటు తప్పుకున్నారు. శివరాం, రంగా దిగారు. ఆ మురికిపేటలో దారి తప్పితే బయటపడటం బహు కష్టమయ్యేలా ఉంది. వందలాది గుడిసెలు వరుసలుగా విస్తరించి ఉన్నాయి. భయంకరమైన ఆ వాతావరణంలో తెలిసిన వాళ్ళున్నట్టుంది పోలీసులకి. కొత్త ముఖాలు చూసి ఏదో పంచడానికి వచ్చిన సంఘసేవకులు అనుకున్నారో ఏమో. పిల్లలంతా శివరాంని చుట్టుముట్టారు. సార్ అందరినీ పిలిచి వరుసలో కూర్చోబెట్టమా అడుగుతున్నారు. శివరాం ఒక కుర్రాడిని ధైర్యం చేసి అడిగాడు. ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? అమాయకంగా ఓ కుర్రాడు
ఇక్కడి నుంచి 4వ వరుసలో ఒక పెద్ద పాకుంది, అక్కడుండొచ్చు, ఎవరు అక్కడ ఎక్కువ రోజులు ఉండరు అన్నాడు. రంగా వాళ్ళని నిరుత్సాహపరచడం ఇష్టం లేక జంతికల గంప బేరం చేశాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటివి అంటూ డబ్బిచ్చేశాడు. 2 రోజుల బాధ ఈ నరకకూపంలో ప్రవేశించాక ఇంకా ఎక్కువైంది. ఏ రాక్షసుడైనా ఆడదాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతాడా అనుకుంటూ జేబులోకి చేయిపోనిచ్చాడు. ఒక్క సెకండ్లో వేరుశనక్కాయలు అంటూ మువ్వ కంఠస్వరం ఆ సందులో వ్యాపించింది. ఒకరిద్దరు ఆడాళ్ళు తలుపులు ఓరగా ఒత్తిగించి చూశారు కూడా. ఒక పాక తలుపు దూరంలో విసురుగా తెరుచుకుంది. ఒక్క క్షణం అక్కడ దర్శనమిచ్చిన మువ్వ మళ్ళీ లోపలికి ఎవరో బలవంతాన లాగేసినట్టు వెళ్ళిపోయింది. అదే స్పీడ్లో తలుపు తెరిచి ముందుకు పరిగెత్తొస్తూ, ఆగండి, ఒక్కడుగు ముందుకేసినా పాకంటించేస్తానంటూ పిచ్చివాడిలా అరవడం మొదలుపెట్టాడు వెంకటస్వామి. వాడి ధోరణి పట్టించుకోకుండా పరుగున ముందుకు సాగాడు శివరాం. కాలు అడ్డుపెట్టి పడతోశాడతన్ని. ఆ కలియబడటంలో 2 సందులు ఎటో తిరిగిన రంగా శివరాంలు తలెత్తి చూసేసరికి ఒక పాక మీద మంటలు చురచురమంటూ లేచాయి. మరుక్షణంలో జార్జి కుప్పం జనం పరుగుతో హాహాకారాలతో నిండిపోయింది. ఇవేమీ వినబడ్డం లేదు శివరాం చెవులకి. అతని కళ్ల ముందు మువ్వ కనిపించిన పాకే కనిపిస్తోంది. ఎవరు వెనక్కి లాగినా వినకుండా ముందుకు చొచ్చుకుపోయాడు శివరాం. పాక తలుపు తోయడమేమిటి, దాంతో సహా పాక కప్పు కిందికి దిగింది. మువ్వ ప్లీజ్ పరిగెత్తిరా అంటూ భయపడిన చిన్న పిల్లాడిలాగా అరిచాడు శివరాం. మొత్తం ముగ్గురు బయటకొచ్చారు. మువ్వ వస్తూనే శివరాంను చుట్టుకుపోయింది. చేతి మీద దూలం ఆనిందేమో, అబ్బా అంటూ మువ్వని గుండెలకి హత్తుకున్నాడు. థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా ఉన్నావంటూ ఆమె తలని ఇంకా దగ్గరగా హృదయంలో దాచుకోవాలన్నట్టు లాక్కున్నాడు. కుప్పంలో వాళ్ళు పోలీసులే కాక ఫైర్ ఇంజన్లు కూడా కలిసి మంటలార్పారు. పోలీసుల మధ్య ఉన్న వెంకటస్వామి మీదకు విరుచుకుపడబోయిన అతన్ని ఓ కానిస్టేబుల్ ఆపేస్తూ, వదిలేయండి సార్, మీ వైఫ్ సేఫ్గా దక్కారు, అదే 10,000 అన్నాడు. మురళితో సహా రంగా కూడా శివరాం ముఖంలోకి చూశారు. యు ఆర్ రైట్, థ్యాంక్ గాడ్ షీ సేఫ్, లేకపోతే వీడి రక్తం కళ్ళ చూసేవాడిని అంటూ కారు కేసు నడిచాడు. మువ్వని కాస్త కూడా జరగనివ్వలేదు. మిస్టర్, అలా వెళ్ళిపోతే కుదరదు, స్టేషన్కి రావాలి అంటూ హెచ్చరించాడు. మువ్వ భయంతో కొయ్యబారిపోయింది. ఆమె మాట్లాడలేకపోయింది. స్టేషన్లో వివరాలన్నీ అయ్యాక మేం వెళ్ళొచ్చా అడిగాడు. ఈ చేత్తోనా, ముందు డాక్టర్ని చూద్దాం చిట్టితో చెప్పి అన్నాడు రంగా. నిస్సహాయంగా తయారైన శివరాంని చూసి దుఃఖం పొంగుకొచ్చింది మువ్వకి. బోరున ఏడవటం ప్రారంభించింది. ఆమెని దగ్గరకు తీసుకుంటూ, మువ్వ, నీకు ఏడవాలనుంటే ఏడు, నీ మనసులో భారం తీరేదాకా దుఃఖించు, కానీ మనింటి దగ్గర అడుగు పెట్టగానే ఇక ఏడవకూడదు, ఇకపై అసలు కన్నీరు పెట్టకూడదు, తెలిసిందా అడిగాడు. నాకేడుపు సంతోషానికి కూడా వస్తుంది వెక్కుతూ అంది మువ్వ. కారు తోలుతున్న రంగా నవ్వాడా మాటకి. నాకేం వద్దు, కాస్త స్నేహంగా చూడండి చాలు, నేనేం అడుగుతాను చెప్పండి, నేనేమైనా అడిగానా? లేదే, మీరిచ్చిన చీరలు నగల కోసం నేను చెప్పిన మాట వినలేదు. మీతో ఉంటే నాకు ఆనందంగా ఉంది, మీకోసం పనిచేయడంలో నాకు సంతోషం ఉంది, అందుకే చేశాను. కానీ మీరు? మువ్వ, వాడింకేం మాట్లాడడు అన్నాడు రంగా. నేను మీతో ఏం మాట్లాడలేను, నేనుట్టి తెలివి తక్కువ దాన్ని, నేనేం మాట్లాడినా మీరది తప్పని నన్ను వెక్కిరిస్తారు. మీరు హృదయం లేని మనిషి. నేను వెనక్కి వెళ్ళలేని తెలిసే నన్ను ఏడిపించారు. ఏడవడం ప్రారంభించింది. ఊరుకో మువ్వ, చిట్టి చూస్తే పాపం మళ్ళీ శివరాం మీద విరుచుకుపడుతుంది అంటూ కారు లోపలికి తిప్పాడు. మీరు నన్ను మనిషిగా చూడలేకపోతే పర్వాలేదు, కనీసం నా స్వతంత్రం లాక్కోకండి. మై గాడ్, నీ స్వతంత్రం ఎవరైనా తీసుకోగలరా? తీసుకుని ఉంటే నిన్న చెప్పులు అలా విసిరేదానివా? నవ్వుతూ మూలుగుతూ అడిగాడు. మువ్వ, క్రిందటి రోజు నువ్వు గుదిబండలా తోచావు పని మూలాన, కానీ ఇప్పుడు నా శక్తి అంతా నీలోనే ఉన్నట్టుంది, ప్లీజ్ మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చెయ్యకు అంటూ హృదయానికి హత్తుకున్నాడు. కారు ఆగకుండా పరుగున వచ్చింది చిట్టి. ఏమైంది, దొరికిందా అంటూ మువ్వను చూడగానే హమ్మయ్య అంటూ తలుపు తెరిచి పట్టుకుంది. చేతికి ఏమైంది, విరిగిందా అలా వాచింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది చిట్టి. ఆమెకి గుండె తేలిక పడింది. రండి ముందా చేయి చూద్దాం, నాన్నగారు 2 సార్లు ఫోన్ చేశారు, రాగానే చెప్తానని చెప్పాను అంటూ డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్ గారు వచ్చి చేతికి ప్లాస్టర్ వేశారు. మువ్వ ఆ చేయి చూసినప్పుడల్లా కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. అది చూసి చిట్టి ఆమెను ఓదారుస్తూ, కనీసం ఓ 6 వారాల పాటు నీ చుట్టూ తిరుగుతాడు, ధైర్యంగా ఉండు అంది. పొద్దుతిరుగుడు పువ్వులాగా నవ్వాడు రంగా. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ గారు మాట కలుపుతూ, పొద్దుతిరుగుడు పూలు అనకండి,
ఇక్కడ రెండున్నాయి అన్నాడు. అంతా కారెక్కేసరికి సాయంత్రం పొద్దువాలడానికి సిద్ధంగా ఉంది. దారి పొడుగున పసుపారబోసినట్టు పొద్దుతిరుగుడు చేలు, తలవాల్చిన పూలు జాలిగా ఉన్నాయి. మువ్వా, నిజమే, నీ చుట్టూ నేను, నా చుట్టూ నువ్వు. ఈ 6 నెలలు మనం ఒకరికేసి ఒకరం జరుగుతూనే ఉన్నాం, కానీ గ్రహించలేదు అన్నాడు. మీరా బాబు గ్రహించనిది అంది. గుడ్, కాస్త స్పిరిట్ వస్తోంది మువ్వకి అన్నాడు. కారు గుమ్మంలో ఆగగానే సరోజ, పార్వతమ్మ మెట్లు దిగి పరుగున వస్తూ ముందుగా శివరాం చేయి చూశారు. ఏమైంద్రా అంటూ బాధపడి లోపలికి తొంగి చూశారు. రామ్మా, ఎంత పనిచేశావు, ఉదయం నుంచి పెద్ద ఆయన మంచినీళ్లు తాగలేదు. శాస్త్రులు గారు మెట్ల మీద ఉండడం చూసి వారెందుకు అడిగాడు రంగా. మీ ఇద్దరికీ ఈ క్షణమే ఇంట్లోనే శిక్ష వేయడానికి అన్నయ్య నిశ్చయించాడు. సరే, ఒరేయ్ శివ, మన కోడలు కాకుండా మన ఇంట్లో శాశ్వతంగా ఎలా ఉంటుందిరా అడిగారు పార్వతమ్మ గారు. మై గాడ్, ఈ చేత్తోనా మూలిగాడు శివరాం. నాకు 2 చేతులున్నాయి బాబు, అవి మీ సేవ కోసమే అంటూ చేతులు ముందుకు జాపింది మువ్వ. ఆ దోసిట తృప్తిగా ముఖం దాచుకున్నాడు శివరాం. సమాప్తం. పొద్దుతిరుగుడు పూలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.